వరంగల్ జిల్లాలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాజీపేటలోని స్వయంభూ శ్వేతాకర్క మూల గణపతిలో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. మంచి జరగాలంటూ జనమంతా గుడిబాట పట్టారు. స్వామివారు మొక్కుకుంటూ కూడా ఈ ఏడాది ఈ రోజు దినం ప్రారంభించినా అదంతా కూడా మంచి జరగాలంటూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఏలాంబి సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఈ జనానికి మంచి జరుగుతుంది అనేది కూడా మనతో పెద్దయ్య గారు ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. స్వామివారు అంటే ఈ ఏలాంబి సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది, మంచి జనానికి ఏం చెప్తారు? ఏవలంబి నామ సంవత్సరం బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ బుధవారం ప్రారంభం కావడం వల్ల దీనికి ఈ సంవత్సరానికి రాజుగా బుధుడు పరిపాలన చేస్తున్నాడు. బుధుడు వైశ్యగ్రహం కాబట్టి పరిపాలన సజావుగా ఉంటుంది. ముఖ్యంగా నిధుల విషయంలో, లెక్కల విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ప్రజలకు మంచి సేవ అందించేటువంటి ఎక్కువగా పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ సంవత్సరానికి మంత్రి శుక్రుడు అవుతున్నాడు. శుక్రుడు మహిళకు సంబంధించినటువంటి గ్రహము. అదేవిధంగా ఒక విచిత్రం ఏమిటంటే పోయిన సంవత్సరము రాజుగా శుక్రుడు ఉన్నాడు, మంత్రిగా బుధుడు ఉన్నాడు. ఈ సంవత్సరానికి తేడా ఏమిటంటే రాజుగా బుధుడైనాడు, మంత్రిగా శుక్రుడు వచ్చినారు. కాబట్టి పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధికి ముందుకు పోయే అవకాశం ఉంది. పరిపాలనలో మంచి వైభవం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సస్యాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చంద్రుడి యొక్క అనుగ్రహంతో, చంద్రుడు చల్లనివాడు కాబట్టి మేఘాలు మంచిగా వర్షించే అవకాశం ఉంది. వర్షాలు ఎట్లుంటాయి ఈసారి? ఎండలు ఇట్లా బాగుంటాయా? వర్షాలు కూడా మంచిగా పడతాయా? ఎట్లుంటాయి? మే జూన్లో మాత్రం విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. భరించలేనటువంటి ఉష్ణతాపం బాగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే వర్షాలు కూడా తదనుగుణంగా మంచిగా పడే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో శని యొక్క దృష్టి ఉండడం వల్ల కరువు ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రోజు అంటే ఈ ప్రారంభ రోజు ఏదైనా మంచి జరుగు చేస్తే అది మొత్తం కొనసాగుతుంది అంటారు. ఈ సెంటిమెంట్ నిజమేనా? ఇది వాస్తవము. ఎందుకంటే బ్రహ్మ కూడా సృష్టి కార్యక్రమాన్ని ఈ రోజునే మొదలు పెట్టుకున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించిన తర్వాత మొదటి రోజు ఇది చైత్రశుద్ధ పాడ్యమి. కాబట్టి ఈ రోజున ఏ మంచి కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందుకు పోతుందనేది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి దాన్ని అందరూ కూడా ఇంకా ముందు కూడా పాటిస్తే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే సంవత్సరానికి ఆదిగా వచ్చేటువంటిది కాబట్టి దీన్ని ఉగాది అంటారు. యుగాది అంటే యుగాలకు ఆది అయింది కాబట్టి దీన్ని యుగాది అంటారు. కాబట్టి మంచి పనులకు శ్రీకారం అని దీని ద్వారా మనకు అర్థం. ఈ సాల్ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలనుకుంటారు. జనం కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. గుళ్ళల్లో కూడా మొక్కులు తెలియజేసుకుంటారు. ఈ సంవత్సరం అన్ని అనుకునేవన్నీ జరగాలంటారు. మంచి వర్షాలు పడాలి, అందరికి కూడా మంచి పంటలు పండాలి, అందరూ కూడా బాగుండాలి అని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.